హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఎగ్ బోండాను ప్రిపేర్ చేసుకుందాం. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా ఎగ్స్‌ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే 8 గుడ్లు తీసుకుంటున్నానండి. వీటిని ఒక బౌల్‌లోకి వేసుకొని, ఒక స్పూన్ దాకా ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసి ఉడికించుకోవడం వల్ల గుడ్లు మనకి పగిలిపోకుండా ఉంటాయి. గుడ్డు మునిగేంత వరకు నీళ్ళని పోసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో వీటిని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే గుడ్లు మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన గుడ్డును పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి శనగపిండిని, అందులోకి ఒక స్పూన్ బియ్యపు పిండిని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని, పావు టీ స్పూన్ పసుపును, అలాగే కొద్దిగా గరం మసాలాని, కొద్దిగా చాట్ మసాలాని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా? పిండినంతా ఒకసారి కలిపి, ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని రెగ్యులర్‌గా మనం బజ్జీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో, ఆ విధంగా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులోకి ఒక గరిటెడు ఆయిల్ వేసేసుకొని, ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్‌ని, ఒక పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని, మనం ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులోకి వేసేసుకొని, వీటిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఈ మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా గుడ్లుకు అంటేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకొని, వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత, మనం కొంచెం స్పైసీ యాడ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! గుడ్డును, కారం పొడి వేసేసి, ఆ గుడ్డును శనగపిండిలో ముంచి, వీడియోలో చూపించిన విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసి తీసేసుకోవాలి. చూడండి ఇలా గుడ్డును బాగా శనగపిండి అంతా అంటేలాగా బాగా కలిపి, ఇప్పుడు ఆయిల్‌లోకి వేసేసుకొని, వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో బాగా అటు ఇటు రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా చాలా బాగుంటాయి ఈ ఎగ్ బోండాలు. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు కూడా ఇలా మనం బోండాని చేసి పెట్టొచ్చొచ్చు. ఇంట్లో ఎగ్స్ ఎలాగో రెడీగా ఉంటాయి కాబట్టి, ఇలా ఆయిల్‌లో వీటిని అటు ఇటు తిప్పుతూ అటు 5 నిమిషాలు, ఇటు 5 నిమిషాలు ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. మనం కట్ చేసి వీటిపైన మరొకసారి పెప్పర్ పౌడర్‌ని, కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. చూసారుగా ఎంత బాగా తయారు చేసేసుకోవచ్చో. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధానంలో ఒకసారి ఎగ్ బోండాలను తయారు చేసి చూడండి. తక్కువ మసాలాలో, తక్కువ టైంలో తయారు చేసుకునే ఈ ఎగ్ బోండా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి.